హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో ఈరోజు మార్కెట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? క్రిప్టో ఈటీఎఫ్స్ అంటే ఇథీరియం ఈటీఎఫ్స్ డెసిషన్ మనకి ఏ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంది? అది ఎప్పుడొస్తుందో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలానే క్రిప్టోలో క్యాష్ ఫ్లో అనేది ఒక సెక్టార్ నుంచి అంటే ఒక నారేటివ్ నుంచి ఒక నారేటివ్‌కి ఎలా ఎళ్తుంది. నెక్స్ట్ మనకి వచ్చే నెక్స్ట్ ఏ నారేటివ్ రన్ అవుతుందన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో జస్ట్ క్విక్‌గా ఓవర్‌వ్యూ చూస్తుంటే మార్కెట్‌లో మనకైతే ఈరోజు బిట్‌కాయిన్ వచ్చేసి 69,000 దగ్గర అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. నేను వీడియో చేస్తున్న టైంలో. ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్ టైమ్ హై అన్నది 71,957 అయితే క్రాస్ అయింది ఈరోజు మార్నింగ్. బట్ దాని తర్వాత కొంచెం స్లోగానైతే డిప్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్‌గా రెడ్ క్యాండిల్ పెయింట్ చేస్తుంది. నేను వీడియో చేస్తున్న టైంకి 69,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. బట్ కొందరు అనలిస్టులు ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారంటే ప్రతిసారి బిట్‌కాయిన్ ఎప్పుడైతే 67,000 క్రాస్ అయిందో ఆల్మోస్ట్ 71,000ని అయితే టచ్ చేసింది. సో ఇక్కడ మనకు మేజర్ రెసిస్టెన్స్ 72,000 దగ్గర ఉంది. ఒక్కసారి ఆ 72,000ని అయితే క్రాస్ అయితే నెక్స్ట్ 88,000 ఆర్ ఈవెన్ 100K వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి చాలామంది అనలిస్టులు అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి అది ఏ ఏ విధంగా జరుగుతుందో. బట్ ఈరోజు హై అంటే మనకి లార్జెస్ట్ గెయినర్స్ వచ్చుకుంటే మోస్ట్లీ మీమ్ కాయిన్స్ ఉన్నాయి ఎక్కువగా. ఈ ఈ బుల్ రన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఎక్కువ వరకైతే మీమ్ కాయిన్సే రన్ అవుతున్నాయి. సో, ఇప్పుడు చూసుకున్నా గూడా ఇప్పుడు హైయర్ అని కొత్త కాయిన్ వచ్చింది. నేను ఈరోజు మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. బట్ అంటే టూ మచ్ పంప్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ 145% వితిన్ 1 డేలో. సో, ఇంకెందుకు ఫోమో అని చెప్పేసి పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు. ప్లస్ పెప్పే గూడా ఇక్కడ మీకు పెప్పే అయితే యాక్చువల్‌గా ఆల్ టైమ్ హై అయితే రికార్డ్ చేసింది ఈరోజు. సో, మనకి 40129 దగ్గర అయితే ట్రేడ్ అయితుంది. ఇది కూడా నేను యాక్చువల్‌గా మిస్ అయ్యాను. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనం వరీ కానవసరం లేదు. మళ్ళీ మనకి కంపల్సరీ డిప్ వస్తుంది. ఈసారి అయితే పెప్పే హ్యూజ్ గ్రోత్ ఉండొచ్చని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బట్ అది నేను మిస్ అయ్యాను. బట్ మనకి ఎట్లాగో రెడ్ డేస్ డిప్ వచ్చినప్పుడైతే మనం బై చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఇది మార్కెట్ సిట్యుయేషను. సమ్ లేయర్ వన్స్ కొన్ని మీమ్ కాయిన్స్ అయితే గుడ్ రిటర్న్స్ అయితే అంటే ఈ రోజైతే బెటర్‌గా ఉన్నాయి. సో, ఇంతకుముందు మనం క్యాష్ ఫ్లో గురించి మాట్లాడుకున్నాం గదా! సో, మామూలుగా ఎవ్రీ క్రిప్టో సైకిల్ ఏముంటుందంటే ఫస్టు బిట్‌కాయిన్ పంప్ అవుతుంది. బిట్‌కాయిన్ తర్వాత లార్జ్ క్యాప్స్ మెయిన్‌లీ ఇథీరియం పంప్ అవుతుంది. తర్వాత మీడియం క్యాప్స్ అంటే కొంచెము తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్నది. ఫైనల్‌గా లో క్యాప్స్ అంటే మీమ్ కాయిన్స్ అలాంటి వెరీ లో ఎండ్ అంటే మార్కెట్ క్యాప్ చాలా తక్కువున్న కాయిన్స్ అయితే పంప్ అవుతుంటాయి. బట్ ఈసారి కొంచెం స్ట్రేంజ్‌గా డైరెక్ట్ మనకి మీమ్స్ సీజన్ అయితే నడుస్తుంది. బట్ అది ఇప్పుడు చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే మనం బిట్‌కాయిన్ హ్యూజ్ పంప్ అయితే చూసాము. దాని తర్వాత నిన్న ఒకే రోజు ఎథీరియం అన్నది ఆల్మోస్ట్ మనకి 24% ఇంక్రీజ్ అయింది. మీరిక్కడ చూసుకోవచ్చు. 3,148 నుంచి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 3,800 కూడా ఒకసారి టచ్ అయింది. సో, నెక్స్ట్ ఇప్పుడు ఎలా మనం కొంచెము ఈ చార్ట్‌తోని ఐడెంటిఫై చేస్తే బిట్‌కాయిన్ నుంచి ఇథీరియంకి అయితే మనకి ఫండ్స్ మూవ్ అయింది. సో, అలానే కొంచెం వరకు అబ్జర్వ్ చేస్తే మనకి కొంచెం మిడిల్ అంటే మీడియం క్యాప్స్ ఆల్ట్ కాయిన్స్ కూడా కొన్ని చాలా వరకు పంప్ అయ్యాయి. సో, హోప్‌ఫుల్లీ ఈ సైకిల్ ఈ థియరీ ప్రకారం అయితే మనకి నెక్స్ట్ చాలా మటుకు లో క్యాప్స్ ఆల్ట్ కాయిన్స్ అయితే పంప్ కావాలి. చూద్దాము ఇంకా ఎలా ఉంటుందో సిట్యుయేషను. సో, ఇంకా ఇథీరియం ఈటీఎఫ్స్ గురించి అప్డేట్ ఏంటంటే బేసికల్‌గా 23 ఈస్ ద డెడ్‌లైన్ అన్నట్టు. సో, ఇక్కడ వానెక్, ఇథీరియం చూసారు గదా! ఈ వాళ్ళకి ఇదివరకు 3 డెడ్‌లైన్ మిస్ అయ్యాయి. సో, ఫైనల్ డెడ్‌లైన్ 23. సో, మీరు వీడియో చూస్తున్న 22. సో, బేసికల్‌గా 23 రోజు మనకి ఇథీరియం ఐదర్ యెస్ ఆర్ నో అయితే వాళ్ళు జెప్పాలి. సో, ఒక్కసారి వానెక్‌కి వీళ్ళు 23 రోజు యెస్ ఆర్ నో చెప్తే ఆటోమేటిక్‌గా అదే డెసిషన్ మిగతా వాటికి గూడా ఉంటుంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ యెస్ అనే రావచ్చు. సో, దానివల్ల థర్స్‌డే వరకైతే మనకి ఇథీరియం పంప్ ఉంటుంది. ఎప్పుడైతే డెసిషన్ వస్తుందో మేబీ కొంచెము డిప్ కావచ్చు. ఎందుకంటే క్రిప్టోలో నేరేటివ్ ఏందంటే బై ద రూమర్, సెల్ ద న్యూస్. అంటే ఏంటంటే
మామూలుగా రూమర్ వచ్చినప్పుడు ప్రాజెక్ట్స్‌ని బై చేస్తుంటారు. అది యాక్చువల్‌గా యెస్ ఆర్ నో ఆ న్యూస్ కన్ఫర్మ్‌గా అయినప్పుడు సెల్ చేస్తుంటారు. సో, నేను అంచనా వేస్తున్న దాని ప్రకారం థర్స్‌డే వరకైతే మనకి కొంచెం పంప్ ఉండొచ్చు. దాని తర్వాత ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత కొంచెం స్లో డౌన్ కావచ్చు. అది అంచనా. బట్ మళ్ళీ ఎప్పుడైతే ఒకవేళ ఇథీరియం అప్రూవ్ అయ్యి ఇన్‌స్టిట్యూషన్స్ వీళ్ళందరూ బై చేస్తున్నారో సేమ్ లైక్ బిట్‌కాయిన్‌కి ఎలా జరిగిందో ఇథీరియంకి కూడా అలా జరిగి ఉండొచ్చు. సో, 5,000 ఇథీరియం అయితే మనం త్వరలోనే చూడొచ్చు. అది ఒక ఇథీరియం అప్డేటు. అలానే ఇప్పుడు ఎస్‌ఈసీ వాళ్ళైతే ఇప్పుడు ఫిడిలిటీ ఇంకొందరు ఈటీఎఫ్ వాళ్ళని అప్డేట్ చేయమని చెప్పారు వాళ్ళ అప్లికేషన్స్‌ను. బేసికల్‌గా ఏంటంటే ఎందుకు అప్డేట్ చేయమన్నారంటే ఫిడిలిటీ వాళ్ళు అందరి ఈటీఎఫ్స్‌లో కూడా స్టేకింగ్ ఆప్షన్ ఉంది. సో, ఎస్‌ఈసీ క్లియర్‌గా చెప్పింది స్టేకింగ్ అలౌ చేయమని చెప్పేసి ఇథీరియం స్టేకింగ్‌ని ఈటీఎఫ్స్‌లో. అంటే వాళ్ళు ఓన్లీ ఇథీరియంను బై చేయొచ్చు కానీ ఆ బై చేసిన ఎథీరియంను మళ్ళీ స్టేక్ చేసే ఆప్షన్ ఇవ్వొద్దు అని చెప్పారు. సో, ఫిడిలిటీ అది అప్డేట్ చేసి మళ్ళీ సబ్మిట్ చేసేది. సో, ఇలాంటి అప్డేట్స్ అడుగుతున్నారు కాబట్టి మామూలుగా అనలిస్ట్‌లందరూ ప్రిడిక్ట్ చేస్తున్నారు మోస్ట్ ప్రాబబ్లీ రావచ్చు అని చెప్పేసి. సో, ఇంకొక న్యూస్ గాలా కాయిన్ గురించి. సో, మీరు నిన్న అబ్జర్వ్ చేస్తే మనకి గాలా టోకెన్ సడెన్‌గా డంప్ అయింది. సో, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ గాలా టోకెన్ హ్యాక్ చేశారు కొందరు. హ్యాక్ చేసి ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ కొత్త గాలా టోకెన్స్‌నైతే క్రియేట్ చేశారు. సో, తను ఏం చేశాడంటే బేసిక్‌గా ఆ టోకెన్ కాంట్రాక్ట్‌ని హ్యాక్ చేయడం వల్ల ఎన్ని టోకెన్స్ కావాలంటే అన్ని టోకెన్స్‌నైతే క్రియేట్ చేయొచ్చు. సో, దానివల్ల చాలా మటుకు కొత్త కాయిన్స్ క్రియేట్ చేసి మార్కెట్‌లోకి రిలీజ్ చేయంగానే ఆ ప్రైస్ అయితే క్రాష్ కావడం జరిగింది. సో, తను మళ్ళీ తర్వాత ఒక 23,000,000 వర్త్ ఆఫ్ గాలా టోకెన్స్ ఇథీరియం 23,000,000 వర్త్ ఆఫ్ ఇథీరియంనైతే వాళ్ళకి రిటర్న్ చేశాడు. సో, బట్ స్టిల్ ఇంకా మనకి ఆ ఇంపాక్ట్ అయితే కొంచెం కొంచెం బ్యాక్ వస్తుంది. అది గాలా న్యూస్. అలానే ఇంకొక న్యూస్ ఏంటంటే ఫార్‌కాస్టర్. సో, ఇదొక మీరు వినే ఉంటారు. ఇది ఆల్మోస్ట్ ట్విట్టర్ లాగా బేసికల్‌గా ఒక సోషల్ మీడియా కంపెనీ. బట్ ఏందంటే కంప్లీట్‌లీ ఆన్ వెబ్3 అన్నట్టు. అంటే బ్లాక్ చైన్ యూజ్ చేసుకొని. సో, వీళ్ళు ఇదివరకు కొన్ని ఎయిర్ డ్రాప్ కూడా చేశారు వర్కాస్ట్ అని చెప్పేసి. గుడ్ ప్రాజెక్టు. సో, వీళ్ళైతే 150,000,000 నిన్న రైజ్ చేశారు. పారాడిగ్మ్ క్యాపిటల్‌తోని. సో, ఇదొక ప్రాజెక్ట్‌నైతే రిసర్చ్ చేయండి. మనకు ఫ్యూచర్‌లో మంచి గ్రోత్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. సో, అలానే జీకే సింక్ ఎయిర్ డ్రాప్. సో, ఈరోజు బ్లాక్ వాల్ ఏం అనౌన్స్ చేశారంటే మోస్ట్ ప్రాబబుల్లీ జీకే సింక్ జూన్ 13కి ఎయిర్ డ్రాప్ రావచ్చు. టీజీఈ అంటే టోకెన్ జనరేషన్ ఈవెంట్ మోస్ట్‌లీ ఈ వీక్‌లో ఉండొచ్చు అని చెప్తున్నారు. వాళ్ళు అంటే ఇది 100% కన్ఫర్మ్ న్యూస్ కాదు. బట్ వాళ్ళకున్న సోర్స్ ప్రకారం అని చెప్తున్నారు. మాక్సిమం టోకెన్ 21 బిలియన్స్ అంటున్నారు. సో, మోస్ట్‌లీ జీకే సింక్ ఎయిర్ డ్రాప్ అయితే త్వరలోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఫైనల్ న్యూస్ ఏంటంటే ఎన్విడియా. సో, ఎన్విడియా ఎర్నింగ్స్ మే 22. సో, వెడ్నెస్‌డే ఈవినింగ్ అంటే ఇండియా టైమ్ మోస్ట్ ప్రాబబ్లీ నైట్ వరకు ఎన్విడియా ఎర్నింగ్స్ రావచ్చు. సో, మీరు ఆలోచించవచ్చు ఎన్విడియాకి క్రిప్టోకి ఏంటి రిలేషన్ అని. బట్ ఏంటంటే ఇప్పుడు చూడండి 13థ్ కన్సిక్యూటివ్ వీక్స్‌గా ఎన్విడియా ఎర్నింగ్స్ అన్నది హై అంటే ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువొస్తున్నాయి. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎన్విడియా ఎర్నింగ్స్ ఎక్కువగా వస్తున్నాయో ఏఐ టోకెన్స్ పంప్ అవుతాయి. సో, మోస్ట్ ప్రాబబుల్లీ వెడ్నెస్‌డే నైట్ టు థర్స్‌డే వరకి మనకు ఒకవేళ ఈ రిజల్ట్స్ అంటే గుడ్ వస్తే కరె మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న దానికంటే ఎక్కువ గాని సేమ్ వచ్చినా గూడా ఏఐ కాయిన్స్ లైక్ రెండర్, ఎఫ్ఈటీ ఇంకా చాలా లేయర్ ఏఐ, బేస్డ్ ఏఐ. సో, ఎనీ ఏఐ కాయిన్ అయితే మనకి హ్యూజ్ పంప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, ఒకవేళ మీ దగ్గర ఏమన్నా ఏఐ కాయిన్స్ ఉంటే మాత్రం కొంచెం ప్రాఫిట్స్ తీసుకోవడానికి గుడ్ ఆపర్చునిటీ. సో, నా దగ్గర రెండరు, ఎఫ్ఈటీ అయితే ఉన్నాయి. మోస్ట్‌లీ కొంచెం పంప్ కాగానే కొన్ కొన్నైతే సెల్ చేసి ప్రాఫిట్ తీసుకుంటాను. మళ్ళీ డిప్ అయినప్పుడు బై చేసుకోవచ్చు. సో, అదొకటి. ఆహ్, మోస్ట్‌లీ ఈరోజు నైట్ వరకే ఎన్విడియా ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో, ఒకవేళ నేను వచ్చిన తర్వాత ట్విట్టర్‌లో అప్డేట్ చేస్తాను. అదొకటి చెక్ చేయండి. సో, ఇవి ఈరోజు మేజర్ క్రిప్టో న్యూస్. సో, మీకేమన్నా మీరెలాంటి కాయిన్స్ ఇప్పుడు బై చేయడం గానీ, ఎలాంటి కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు గూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం గూడా కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.